హల్లెలూయా. అన్న గమనించండి, మీరు వార్తాపత్రికలు చదివి న్యూస్ పేపర్ చదివితే నిన్నటి వార్తలు తెలుస్తాయి. అదే టీవీలో వార్తలు చూస్తే నేటి వార్తలు తెలుస్తాయి. అదే శుభ్రంగా ఆత్మీయంగా బైబిల్ చదివితే రేపటి వార్తలు ఇప్పుడే తెలుస్తాయి మనకి. హల్లెలూయా. బ్రేకింగ్ న్యూస్, ఫలానా దేశంలో భూకంపం అంట. నీ బయట మాట్లాడుకుంటున్నాను అనుకో, నువ్వు బయటికి చెప్పు, నాకు ముందే తెలుసా కదా వస్తుందని అని చెప్పాలి. నీకెట తెలుసాక అంటారు, మా యేసు ఎప్పుడో చెప్పిండు అంతే. అర్థమైందా? ఇదిగో సునామీ అంట. అవునా, నేను అదే చూస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను, నాకు ముందే తెలిసి వస్తుందని. మనకి తెలియదంటూ ఏది ఉండకూడదండి. మన కర్మ ఏంటంటే మనకే తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకంటే ఇవి చదవం మనం, ఇలాంటి వర్తమానాలు వినం మనం, ఇవి మనకు అక్కర్లేదు. మనకి సూచనలు అన్యజనులకి ఇవ్వాలా యేసయ్యా, మనకిచ్చిండండి. మనం సిద్ధపడాలని. నేనైతే ఈ భూకంపం కానీ, ఈ సునామీ కానీ, అదిగో తితిలి కానీ, ఆ తుఫాను కానీ, ఆ హుద్హుద్ కానీ, ఇక్కడ ఏదో కానీ నాకు వార్త పడిందనుకో, నేనేమనుకుంటాను, యేసయ్య మిస్ కాల్ ఇచ్చిండు అనుకుంటాను అంతే. ఏమి ఇచ్చిండట? ఎందుకంటే డైరెక్ట్ కాలే చేసిండు అనుకో, నా బిడ్డ ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తాడు ఆయన. అది కాల్. ప్రైజ్ ది లార్డ్. కాల్కి ముందు రెడీ అవ్వమని, సిద్ధపడమని మిస్ కాల్ ఇస్తున్నాడు. అవే ఈ సూచనలు. 4వ సూచన,